మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్హుగజ్ఞా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఒక్కొక్క లగ్నం గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము. అయితే ఇక్కడ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏమనుకుంటుంటారంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఏలినాటి శని వల్ల వచ్చింది, సర్పదోషం వల్ల వచ్చింది, లేకపోతే అంటే కాల సర్పదోషం వల్ల వచ్చింది అనుకుంటూ ఉంటారు. నక్షత్ర దోషం ఏమో అనుకుంటారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నక్షత్ర దోషం ఏదైనా ఉంటే చిన్నప్పుడు ఉంటుంది. ఇక్కడ ఇది ఒకటే కాకుండా మీకు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఏ రకమైనటువంటి మీ యొక్క సంకల్పం నెరవేరాలంటే ఏం చేయాలి అనేదాన్ని 12 భావములు అంటారు. అంటే లగ్నం నుంచి లగ్నము అంటే మీరు మీ యొక్క స్ట్రెంగ్త్ ఏమిటని చెప్పేది. ధనస్థానము మీకు ఏ రూపంలో ధనం వస్తుంది, థర్డ్ హౌస్ మీకు మీ ప్రయత్నాలు ఏం చేస్తే సక్సెస్ అవుతుంది. ఇలా ఒక్కొక్క లగ్నం నుంచి 12 భావాలను బట్టి వివాహం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ మీ పర్సనల్ చార్ట్లో మీకు మీరే చూసుకొని ఓకే నా లగ్నం, నేను ఈ లగ్నంలో పుట్టాను కాబట్టి ఇక్కడ నుంచి నేను ఏం చేయాలి, నాకు ఏ లార్డు పాడై ఉంటాడు అనేటువంటిది మీకు మీరే తెలుసుకోవచ్చు. మీరు ఏ లగ్నంలో పుట్టారో ఆ లగ్నం నుంచి ఓకే నాకు ఈ ప్రాబ్లం వస్తుందంటే నేను ఈ గ్రహానికి చేసుకోవాలి, ఈ మంత్రం చేసుకోవాలి అనే దాన్ని నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. కాబట్టి ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మనం ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యవారికి కనుక చూసుకుంటే ప్రతి లగ్నానికి ఒక స్పెషలైజేషన్ ఉంటుందండి. ఫస్ట్ మీరు లగ్నం గురించే చూసుకోండి. లగ్నం తెలియదు నాకు, మా వాళ్ళు నోట్ చేయలేదు అనుకునేవారు మాత్రం రాశి జోలికి వెళ్ళండి. మళ్ళీ చెప్తున్నా, అదే రాశిలో మళ్ళీ నక్షత్రాలు ఉంటాయి. కన్యా లగ్నం ఉత్తర ఉంటుంది, హస్త ఉంటుంది, చిత్తా ఉంటుంది, పాదాలు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే కన్యా లగ్నం వారికి ఉండేటువంటి స్ట్రెంగ్త్ ఏమిటి, ఎప్పుడు కూడా మన స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకోగలగాలి. మేనేజింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. ఏ పనైనా సరే నేర్చేసుకుని వాళ్ళు పని చేయగలుగుతారు. అంటే నేను ఇది చేయలేను అనేటువంటిది ఉండదు. ఏదైనా సరే వాళ్ళు ప్లాన్ చేసుకుని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోగలుగుతారు. మేనేజింగ్ స్కిల్స్ బలంగా ఉండేటువంటి లగ్నం కన్యా లగ్నం. అయితే మరి ఒక 1000 జాతకాల్లో 1-2 జాతకాలకు ఎందుకు ఆ స్కిల్స్ ఉండవు అంటే వాళ్ళ లగ్నాధిపతి పాడవుతాడు. ఇక్కడ నేను మీకు వేసాను చూడండి, కన్యా లగ్నానికి బుధుడు అని వేశాను. అంటే బుధుడు లగ్నంలో ఉంటాయని కాదు దాని అర్థం. ఆ లగ్నానికి అధిపతి బుధుడు, అంటే బుద్ధి కారకుడు, బుధుడు మేనేజింగ్కి కారకుడు. సో ఈ బుధగ్రహం బాగుంది అనుకోండి, సూపర్గా మేనేజ్ చేయగలుగుతారు ఎట్లాంటి సిచ్యువేషన్స్ అయినా సరే. అంటే కొంతమంది చూడండి చిన్న చిన్న విషయాలను కొంతమంది మేనేజ్ చేయలేకపోతుంటారు, కొంతమంది ఎంత పెద్ద విషయాన్నైనా మేనేజ్ చేయగలుగుతారు. అంటే దాని అర్థం ఏమిటి అంటే వాళ్ళ జాతక చక్రంలో స్పాంటేనియస్నెస్ని ఇచ్చేటువంటి బుధగ్రహం చాలా బాగుందని అర్థం. ఆ రకంగా మీకు ఒకవేళ ఉదాహరణకి ఇక్కడ ఏదైనా పాపగ్రహాలు ఉన్నాయి లగ్నంలో, అప్పుడు ఏమవుతుంది ఆ మేనేజింగ్ స్కిల్స్లో కొంచెం తగ్గుతుంది. అప్పుడు ఏం చేయాలి, మీ జన్మజాతకంలో లగ్నంలో ఏదైనా పాపగ్రహాలు ఉండడం వల్ల మీరు మేనేజ్ చేయలేకపోతున్నారా, చేసుకోలేకపోతున్నారా, ఎక్కువ స్ట్రెస్కి గురవుతున్నారా, లేదా ఎక్కువ అప్పులకు గురవుతున్నారా, ఎందుకంటే బుధుడు అప్పులకు కారకుడు. అలా అవుతుంది అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఎక్కడో మీ బుధగ్రహం పాడైంది. అలాంటప్పుడు ఏం చేయాలి, ఒకవేళ అప్పులు ఎక్కువగా ఉన్నాయి ఓం అపర్ణాయై నమః అని మంత్రం చేసుకోండి. లేదండి నేను మేనేజ్ చేయలేకపోతున్నాను అని అనుకుంటే కనుక విష్ణు సహస్రనామాలు వినండి, లేదా సూర్యభగవాను చూస్తూ సూర్య నమస్కారాలు చేసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఇక మీకు ఇక్కడ ధన సంబంధించిన విషయం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ధన సంబంధించిన విషయంలో 2nd and 9th లార్డ్ సహజంగా కన్యాలగ్నంలో జన్మించిన వారికి 2వ అధిపతి భాగ్యాధిపతి ఒకరు అవుతారు. దీనివల్ల ఏమిటంటే మీరు ఏదైనా టీచింగ్ రిలేటెడ్, గైడింగ్ రిలేటెడ్, ట్రైనింగ్ రిలేటెడ్, మేనేజింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటిలోకి వెళ్తే మీరు చక్కగా రాణిస్తారు. అయితే అందులో మళ్ళీ శుక్రుడు అయ్యాడు కాబట్టి శుక్రుడు బ్యూటీ రిలేటెడ్, క్రియేటివ్ రిలేటెడ్ టీచింగ్స్లో ఇంకా బాగా రాణిస్తారని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఇది బేసిక్ వరకే నేను చెప్పేది. మీ పర్సనల్ చార్ట్లో ఈ 2nd లార్డ్ వెళ్ళి, శుక్రుడు వెళ్ళి ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడో దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు కన్యా లగ్నంలో పుట్టిన డాక్టర్స్ ఉంటారు, యాక్టర్స్ ఉంటారు, సినిమా డైరెక్టర్లు ఉంటారు, లేకపోతే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చు, లేదా ఫుడ్ ఐటమ్స్ అంటే ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన నడిపే వాళ్ళు ఉండొచ్చు. ఎందుకు ఈ చంద్రుడు వచ్చి ఉదాహరణకు 2వ స్థానాన్ని ఆక్యుపై చేసాడు అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, మూన్ ఎనర్జీ ఎక్కువైంది అక్కడ. మూన్ ఎనర్జీ ఎక్కువైంది. అయితే ఈ మూన్ ఎనర్జీ ఎక్కువైనప్పుడు ఈ ఫుడ్ పెడితే ఈయన సక్సెస్ అవుతాడా, లాస్ అవుతాడా అంటే మళ్ళీ అగైన్ ఆ మూన్ సైన్స్లో ఏ గ్రహం ఉంది,
ఆ మూన్ ఏ గ్రహాలతో ఆస్పెక్ట్ చేయబడుతుంది? మనకి పరాశర మహర్షి చెప్పినటువంటి శ్లోకం అదే కదా! ఆత్మ సంబంధినో ఏచ ఏ నిజసదార్మినాశ దశాంతర్దశాశ్వేవ దిశంతి స్వదశాఫలం. అంటే ఏమిటి ఇక్కడ? ఆ ప్లానెట్ ఒక దశాఫలితం ఇచ్చేటప్పుడు ఆత్మ సంబంధం ఏ గ్రహాలతో సంబంధం కలిగింది, ఏ రాశిలో ఉందనేది తీసుకోవాలి. అలాగే ఎప్పుడు కూడా పిఏసి అంటారు. అంటే ప్లేస్‌మెంట్, యాస్పెక్ట్ అండ్ కంజంక్షన్. అంటే ఏ ప్లేస్‌లో ఉంది, ఏ గ్రహంతో చూడబడుతుంది, ఏ గ్రహంతో కలిసుంది. మన జీవితం కూడా అలాగే ఉంటుంది. మనం ఎక్కడున్నాము, ఎవరితో కలిసున్నాము, ఎవరి ఇన్‌ఫ్లుయెన్స్‌లో ఉన్నాము. అంతే కదండీ! ఇప్పుడు పిల్లవాడు హాస్టల్‌లో వేశాము. హాస్టల్‌లో వేసినప్పుడు హాస్టల్‌లో ఒక మంచి హాస్టల్‌లో ఉండే రూమ్‌మేట్ మంచి అబ్బాయి దొరికాడనుకోండి. ఆ అబ్బాయిని చూసి ఈ అబ్బాయి ఇన్‌ఫ్లుయెన్స్ అవుతాడు. అదేవిధంగా వాళ్ళకి గైడ్ చేసేవాళ్ళు కూడా కరెక్ట్ గైడ్ చేసేవాళ్ళు దొరికారనుకోండి, మంచి ప్రోగ్రెస్ అవుతుంది అతని లైఫ్. అలా కాకుండా హాస్టల్‌లోకి వెళ్ళినప్పుడు అక్కడుండేటువంటి ఇద్దరు, ముగ్గురు కూడా కొంచెం చెడు వ్యసనాలకు గురైన వాళ్ళు అయ్యుంటాయి. ఈ అబ్బాయి కూడా పాడవచ్చు. ఇన్‌ఫ్లుయెన్స్ కూడా ఇంకా ఎక్కువ పడిందంటే ఇంకా పాడైపోతుంది ఆ వాతావరణం అంతా. అలాగే గ్రహం కూడా అది ఉండేటువంటి దాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 29 తండ్రికి సంబంధించిన ఇప్పుడు సెకండ్ లార్డ్ పాడాయనుకోండి, తండ్రికే వీళ్ళు డబ్బులు ఇవ్వాల్సొస్తుంది. అంటే తండ్రి పరిస్థితి బాగోక ఈయన పాపం తండ్రి అప్పులు తీర్చడం అట్లా ఉంటుంది. మరి అలాంటప్పుడు శుక్రుడు బావుండాలంటే శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేయడం సర్వసాధారణంగా. శుక్రుడు ఏంటంటే కేతువు ద్వారా ఇన్‌ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాడు. అంటే ఏంటి, కేతువు ద్వారా కొంత స్పాయిల్ అవుతాడు. కాబట్టి ఎవరికైనా కన్యా లగ్నం వారికి ధనము సరిగ్గా రావట్లేదు, లేదా ఫైనాన్స్ ఇప్పుడు పెద్ద మొత్తంలో పెద్ద ఇబ్బందులు అవుతున్నాయి. బ్యాంకింగ్ ఇవి సరిగ్గా లేవు. ఎందుకంటే 9000 అనేటువంటిది బ్యాంక్ చెప్తుంది. గురువులు, తండ్రి, హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు కేతుగ్రహం దగ్గర, శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేసుకుంటూ లక్ష్మీ గణపతి ఆరాధన చేయాలి. అలాగే 3 అండ్ 8థ్ లార్డ్‌షిప్ కుజుడికి వస్తుంది సర్వసాధారణంగా వీళ్ళకి. అంటే మీరు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం సక్సెస్ అవ్వట్లేదనుకోండి. దాని అర్థం ఏమిటంటే మీ జన్మ జాతకంలో మార్స్ ఎక్కడో స్పాయిల్ అయ్యాడు. 8థ్ లార్డ్‌షిప్ అంటే ఏమిటంటే యాన్సిస్టర్స్ ప్రాపర్టీ. అంటే అష్టమాధిపతి కుజుడు పాడైనా, అష్టమ తృతీయాధిపతి అయినటువంటి కుజుడు పాడైనప్పుడు ఏమవుద్దంటే సర్వసాధారణంగా ఈ లగ్నానికి యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ విషయంలో ఇబ్బందిస్తుంది. అలా కాకుండా అష్టమాధిపతి అయిన కుజుడు చాలా బాగున్నాడు. ఎక్కడ పాడవలేదు. అష్టమ స్థానంలో కూడా గ్రహాలు బాగున్నాయనుకోండి. అప్పుడు మీకు ఖచ్చితంగా మనం చెప్పొచ్చు ఏమండి ఈ అబ్బాయికి యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ వస్తాయి. మీరు అనొచ్చు ఏమండి యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ లేకపోతే అంటే లేకపోవడం జరగదు. 99% ఆఫ్ కేసెస్ అష్టమ స్థానంలో ఉండే గ్రహాలు బాగుంటే యాన్సిస్టర్స్ ప్రాపర్టీ ఉంటాయి, వస్తాయి. ఒకవేళ లేకపోతే ఏం జరుగుతుందో కూడా చెప్తాను మీకు నేను. పూర్వీకులు ఎంత ధనాన్నయితే సంపాదించారో, ఎంత ఆస్తి అయితే ఉండేదో అంత ఆస్తి ఈ అబ్బాయి సంపాదించుకుంటాడు. పూర్వీకులకి ఎంత కొంతమంది మనం చెప్తూ ఉంటాం. ఏవండీ మా తాతగారికి 1000 ఎకరాలు ఉండేది, 100 ఎకరాలు ఉండేది అంటూ ఉంటాం. అష్టమాధిపతి బాగున్న వాళ్ళు అంత ఆస్తిని సంపాదించగలుగుతారు. అది కూడా భూమి మూలంగా సంపాదిస్తారా, జ్ఞానం మూలంగా సంపాదిస్తారా అనేటువంటిది వాళ్ళ జన్మజాతకంలో అష్టమంలో ఉండే గ్రహం చెప్తుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ వీళ్ళకి ఆ ఆస్తులు అవి సంపాదించాలంటే ఫోర్త్ లార్డ్ ఎలా ఉన్నాడో చూసుకోవాలి. ఎందుకంటే ఫోర్త్ హౌస్ సిగ్నిఫైస్ మీరు సంపాదించే ఆస్తి. సో ఆ ఫోర్త్ లార్డ్ కనుక బాగున్నాడు అనుకోండి ఉదాహరణకి, ఖచ్చితంగా ఏమవుతుందంటే మీరు సంపాదించడం అనేటువంటిది ప్రాపర్టీ కొనుక్కోవడం అనేటువంటిది జరుగుతుంది. అలా కాకుండా ఫోర్త్ లార్డ్ స్పాయిల్ అయ్యాడు, అప్పుడు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి? కన్యా లగ్నానికి ఫోర్త్ లార్డ్ గురువు అవుతాడు. సో జూపిటర్ ఫోర్త్ లార్డ్ మాత్రమే కాకుండా సప్తమాధిపతి కూడా అవుతాడు. సహజంగా కన్యా లగ్నానికి కేంద్రాధిపత్య దోషము అంటారు శుభగ్రహాలకు వచ్చినప్పుడు. అలా 4వ స్థానాధిపతి పాడయ్యాడు. అప్పుడేమవుతుంది? వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడం వీళ్ళకి చేయకూడదు. అంటే ఏంటి? ఈ గురువు వెళ్ళి పాపగ్రహాలతో కలిసి ఉన్నాడు అనుకోండి. అప్పుడేంటి? వీళ్ళ పేరు మీద ప్రాపర్టీస్ కొనకూడదు. మీరు సర్వసాధారణంగా మీరు గమనించినట్లయితే జూపిటర్ పాడైనా, జూపిటర్ హౌసెస్‌లో ఏదైనా పాపగ్రహాలు వచ్చినా వాళ్ళకేమవుతుంది సర్వసాధారణంగా వాళ్ళు తెలిసో తెలియకో కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి వాళ్ళ లైఫ్‌లో. అంటే ఎట్లాంటివి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టిక్యులర్‌గా ఇక్కడ చదువు విషయంలో కొన్ని ఆహ్, అనుకోకుండా కొన్ని అంటే వీళ్ళు చేయలేనటువంటి విద్యా సంబంధించినటువంటి రంగాల్లోకి వెళ్ళడము, అక్కడ ఈ చదువు నాకు సెట్ అవ్వట్లేదని మళ్ళీ మార్చుకోవడము. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయంలో కూడా ఎందుకంటే సెవెంత్ లార్డ్‌షిప్ కదా! ఇవి మీకు జరుగుతున్నాయంటే మీ జూపిటర్ పాడేయడాన్ని మీరు అర్థం చేసుకోవాలి. జూపిటర్ బలాన్ని పెంచుకోవాలి. అంటే దత్తాత్రేయ ఆరాధన చేయడము. జూపిటర్ ఏ గ్రహాలతో అంటే గురువు ఏ గ్రహాలతో కంజాయిన్ అయ్యి ఉండి పాడేయడో ఆ గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారం చేసుకోవడం చేస్తుండాలి. ఇక అదేవిధంగా వీళ్ళకి సర్వసాధారణంగా సప్తమాధిపతి గురువైనందుకు మిథున లగ్నానికి గాని, కన్యా లగ్నానికి గాని గురువు సప్తమాధిపతి అయినప్పుడు టీచింగ్ ఫీల్డ్‌లో ఉండేటువంటి వారు, బ్యాంకింగ్ ఫీల్డ్‌లో ఉండేటువంటి వారు లేదా మంచి గైడ్ చేసేటువంటి లక్షణాలు ఉండేటువంటి భార్య వస్తుంది. అది గురువు పాడైతే మనం ఏం చేయలేము దాన్ని. బట్ అటువంటి భార్య అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుందని మనం చెప్పొచ్చు ఇక్కడ. ఇక అదేవిధంగా పంచమ షష్టమాధిపతి శుక్రుడైనప్పుడు ఏమవుద్దంటే పంచమ షష్టాధిపతి శని అయినందుకు సర్వసాధారణంగా ఏమవుద్దంటే ఆ శని 5, 6 అధిపతి అయినందుకు ఇక్కడ మనకి ఈ 5, 6 అధిపతి శని సర్వసాధారణంగా స్త్రీ సంతాన యోగాన్ని ఇస్తుంటాడు. లేదా ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే ఈ శని కాంపిటీషన్‌కి కారకుడు,
అండ్ అదే అట్ సేమ్ టైం ఎవరితోనైనా గొడవ పడ్డా కూడా మళ్ళీ వీళ్ళు వాళ్ళని ఫ్రెండ్‌గా చేసుకోగలుగుతారు. ఈ లక్షణాలు ఇస్తాడు శని. అయితే ఇది శని బాగున్నాడనుకోండి, అప్పులు త్వరగా తీర్చగలుగుతారు. అంటే మీరు అప్పులు తీర్చగలుగుతున్నారా? తీర్చలేకపోతున్నారా? అంటే ఫిఫ్త్ అండ్ సిక్స్త్ లార్డ్ సాటర్న్ ఎలా ఉన్నాడనేది మీరు అర్థం చేసుకోవాలి. బాగున్నాడు, డోంట్ వరీ. ఇక మనకి ఈ చంద్ర, రవి యొక్క స్థితి గనక చూసుకుంటే చంద్రుడు లాభాధిపతి. లాభాధిపతి గనక బాగున్నాడు అనుకోండి, ఎవరికైనా కన్యా లగ్నంలో జన్మించారు. అప్పుడు ఏం చేయాలి అంటే, మీరు ఫుడ్ రిలేటెడ్ వాటిల్లో లాభాలు బాగా వస్తాయి. అంటే బిజినెస్ రిలేటెడ్ లగ్నం కాబట్టి కన్యా లగ్నం ఎలాగో వాటిల్లో లాభాలు రావడం, లేకపోతే ట్రాన్స్‌పోర్టింగ్ రిలేటెడ్ వాటిలో లాభాలు రావడం జరుగుతుంటుంది. అయితే ఇక్కడ చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే, ఏవండీ 12వ స్థానాధిపతి అవుతాడు రవి. రవి అంటే తండ్రికి కారకుడు, పుత్రుడికి కారకుడు. మరి అలాంటప్పుడు కన్యా లగ్నానికి 12వ అధిపతి అయితే మరి తండ్రి ఉండడు అనుకోవాలా? లేకపోతే తండ్రి ద్వారా నష్టాలొస్తాయనుకోవాలా? అంటే ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి జ్యోతిష్ శాస్త్రాన్ని. ఎందుకంటే కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ తండ్రి లేకుండా ఉండడు. 12వ ఆధిపత్యం వచ్చిందని. కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ తండ్రి ద్వారా నష్టం జరగాలని రూల్ ఏం లేదు. కాకపోతే ఇట్స్ డిపెండ్ ఆన్ ఆ సన్ ఉండే కండిషన్ బట్టి ఉంటుంది ఎప్పుడు గూడా. అంటే ఏమిటి? 12వ స్థానం అనేది తండ్రి యొక్క ఆస్తి, తండ్రి, పుత్రులు అండ్ మీరు చేసే సేవలు ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. అది బాగుంది అంటే తండ్రి ద్వారా మీకు బాగుంటుంది. అది పాడైందంటే ఇబ్బందొస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు గూడా మీరు ఇందాక మనం 5, 6 అధిపతులకి సంబంధించిన శని గురించి మాట్లాడుకుంటూ అప్పుల గురించి మాట్లాడుకుంటున్నాం. శని పాడై ఎక్కువ అప్పులు చేయాల్సొస్తుంది అంటే మీరు చేయవలసింది ఏమిటంటే, మీరు ఓం అపర్ణాయై నమః అనే మంత్ర సాధన చేయండి. అన్ని విధాలా మీకు బావుంటుంది. అయితే ఇక్కడ మరి జాతక చక్రం లేదు అన్నప్పుడు ఏం చేయాలి? కొన్ని లలితా నామాల్లో కొన్ని చెప్తాను, అవి చేసుకోండి. ప్రధానంగా అందరినీ పీడిస్తున్నటువంటిది అప్పుల బాధలు. ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఒక బిల్వపత్రం మీద ఎర్రటి చందనాన్ని రాసి అమ్మవారి దగ్గర పెట్టి ఓం అపర్ణాయై నమః అనే మంత్రం చేయండి. ఖచ్చితంగా మీకు అమ్మవారు అవకాశం ఇస్తుంది. ఏమి పైనుంచి ఏం కురిపించదు. అమ్మవారిని ఆరాధన చేయంగానే పైనుంచి బస్తాలు బస్తాలు ఇలా కురిపించేసి నువ్వు ఏ పని చేయకురా, నువ్వు సోమరిపోతులా ఇంట్లో పడుకో, నేను నీకు డబ్బులు ఇచ్చేస్తా అందు. నువ్వు పడేటువంటి కష్టానికి ఆవిడ నీకు తోడు ఉంటుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. అప్పు తీరడానికి ఆవిడ మీకు పక్క నుండి నీకు ఒక మంచి మంచి అవకాశాలు ఇచ్చి నీ కష్టానికి ఫలితం వచ్చేలా చేస్తుంది. ఫైనాన్షియల్‌గా బాగా ఇబ్బంది ఉందండి అన్నప్పుడు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః లేదా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః. ఇది చేస్తూ శుక్రవారాలు చపాతీలు తీసుకోండి. 3 చపాతీలు చక్కగా నూనె వేయకుండా కాల్చినటువంటి చపాతీలకు తేనె పూసి వాటిని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసి గోవుని అమ్మవారి స్వరూపంగా భావిస్తే ఇవి తినిపించండి. ఖచ్చితంగా మీకు అమ్మవారి అనుగ్రహంతో ధనప్రాప్తి వస్తుంది. మీ కష్టానికి ఫలితం వస్తుంది. కష్టపడాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, భూమి మీదకి వచ్చినప్పుడు కర్మ చేయవలసిందే. కృష్ణుడు, రాముడు కూడా ఆయన స్వయంగా కర్మలు చేశారు, అంతేగాని మాయలు ఎక్కడ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వారు ఏం చేయాలంటే ఒక గ్లాసులో నీళ్ళు తీసుకొని ఆ చెంచాతో ఆ నీటిని చూస్తూ ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్లమశనాశిని నమః అనుకుంటే ఇంకో గ్లాసులో వేస్తూ లాస్ట్లో మళ్ళీ ఆ పరమేశ్వరుడికి ఆ యొక్క నీటిని సమర్పించినట్టు చేసి దాన్ని ప్రసాదంగా తీసుకొని తాగండి. ఖచ్చితంగా దోషం పోతుంది. దీంతోపాటు మీరు అశ్విని నక్షత్రం రోజు దీర్ఘ వ్యాధులు ఉన్నాయనుకోండి, అశ్విని నక్షత్రం రోజు మీరు ఏదైతే మెడిసిన్ తీసుకుంటారో స్టార్ట్ చేయండి. ఆ రోజు నుంచి అశ్విని దేవతకు నమస్కరించుకొని స్టార్ట్ చేయండి. మీ రోగం ఖచ్చితంగా తగ్గుతుంది. అలాగే మరి కొంతమందికి శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారు ఏం చేయాలి అంటే సూర్య భగవానుడిని చూస్తూ ఓం మిత్రాయ నమః, అదేవిధంగా తూర్పు భాగంలో కూడా గ్రీన్ కలర్ వేసి అక్కడ సిట్టింగ్ ఏరియా ఏర్పాటు చేయండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే అమ్మవారి నామాల్లో సూర్య భగవానుని చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని నమః చేసుకోండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అలాగే మరి కొంతమందికి వ్యాపారాల్లో రాణించదు. అలాంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయే నమః. మరి సంతానం కలగట్లేదండి, దత్తాత్రేయుని ఉపాసించండి. ఓం దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర. అదేవిధంగా కొంతమందికి ఉద్యోగాలు రావు. అలాంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, అదేవిధంగా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః. ఇలాంటి లలితహాస్యనామాల్లో ఉండేటువంటి నామాలన్నీ కూడా నేను అన్ని నామాలకి అర్థము, ఏ నామానికి ఏ ఫలితం వస్తుంది అనేటువంటిది అమ్మవారి అనుగ్రహం ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఈ నామాలు చేసుకొని మీ యొక్క జీవితాన్ని అద్భుతమైనటువంటి జీవితంగా మార్చుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మవారి అనుగ్రహం కూడా మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.